అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఏంది? వ్యవసాయం దండగా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి బాగా బాధపడుతున్నారు రైతుల గురించి. మరి అదేం లేదన్న, మొత్తం అట్లా ఇవన్నీ చేసుకున్నందా పని చేసుకుంటే దానికి ఎందుకు వచ్చింది. కాబట్టి కూలీల కొరత ఎక్కువగా ఉంది, ఈ లేబర్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇక దానివల్లే రైతుకి కొంచెం కష్టంగా ఉంది. కానీ రైతు చేసుకునే దాన్ని బట్టి గిట్టుబాటు ధరలు కానీ పత్తి రేటు ఉంది 8,300 మద్దతు ధర ఇచ్చాడు. ఇక అంతకన్నా ఎవరు ఇస్తారు? వడ్లు ఉన్నాయి, వడ్లు కూడా 21 ఏముంది, 2380 అంట. 2380 అంట వేసాను. నేను కూడా వేసాను. ఎంత వేసారు? నేను అంతా 2 మాతికలు వేసింది. అమ్మేసాము. ఎంత కాడికి అమ్మారు మీరు? నేను మామూలుగా అమ్ముకున్నాను అన్న, తక్కువ బయట అమ్ముకున్నాను. రైతులు ఇంకా చాలా మంది గవర్నమెంట్కే వేసుకుంటున్నారు. నెంబర్ 1 ఎంబడినే 24 hours 24 గంటల్లో వచ్చా. గతంలో వచ్చినాయి అలాగా? ఏడొచ్చినాయి అన్న, 2 నెలలు 3 నెలలు పట్టిందన్న. నేను రైతులను బ్రహ్మాండంగా చూసుకున్నాను. మార్కెట్ ద్వారా వడ్లు కొన్నాను, అన్ని ఎఫ్సిఐ ద్వారా వడ్లు కొన్నాను, అన్నీ కొన్నాను. నేను మార్కెట్ ద్వారా ఏదైతే మిగతా అపరాలు కానీ ఇవన్నీ నేను కొన్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చేత కావట్లేదు ఇవన్నీ చేయటం అంటున్నారు కదా. మరి ఆయనకు చేత ఇద్దులన్న బాగా. ఈయన నెంబర్ 1 అయితే ఇంకా ఏముంది చెప్పుకోవడానికి. 18 నెలల పాలన అసలు ఎలా ఉందన్న? ఇక దానికి చెప్పేది ఏమి లేదన్న. ఇక నెంబర్ 1 కాకపోతే నాది ఒక చిన్న సజెషన్, ఈ పింఛన్లు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఈ వదలలేదని ఎవరు పట్టినా కానీ కొంచెం కొత్త పెన్షన్లు కావాలి. కొత్త కొంచెం 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు కదా, కొన్ని పింఛన్లు జగన్ ప్రభుత్వంలో తీసుకొని కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలో తీసుకోవాలని కొన్ని ఉన్నాయి. అవి వాటికి ఇంత మట్టికి వదల్లా. అవి కొంచెం కలగజేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుండిద్ది. అమ్మ కొత్త పెన్షన్లు అయిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎట్టా అమలు చేసిద్ది? మరి అదే కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది. ఇవాళ 1వ తారీఖు అయితే పింఛన్లు నిన్నే వేసారన్న, నిన్నే ఇచ్చేశారు, నిన్నే బంద్ చేశారు. మళ్ళీ ఇవాళ సెలవు రోజు అని నిన్నే ఇచ్చేశారు. ఒక రోజు ముందే ఇచ్చాడు. ఆయన పింఛన్లు ఇచ్చినప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో 5-6 తారీఖుల్లో కూడా అయింది. ఒక నెల అయితే 10వ నెల కూడా అయింది, 10వ తారీఖు కూడా అయింది, 10వ తారీఖు ఆ మధ్యలో కూడా అయింది. ఈయన అసలు ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నాడు. ఏదన్నా సెలవు వచ్చినా ఆదివారం వచ్చినా ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు. ఇంకా మరి ఆయన బాగా చేస్తున్నట్టేగా. ఇది రైతులకు మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం. అసలు వాళ్ళకి ఆఖరికి యూరియా కూడా అందించలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి దానికి ఏం చెబుతారు? యూరియా టైటు అన్నారంటే అన్న, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదుగా, అది కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్రం ఎంతమంది కానీ అందించిద్ది. కాకపోతే మీకు అందుతున్నాయి అన్న ఇక్కడ అసలు యూరియాలు? కొంచెం టైట్ అయిందిలే కానీ పర్లేదంటారు. పర్లేదు. మరి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఈ 18 నెలల పాలనకి గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమన్నాయన్నా? అసలు దానికి దీనికి అసలు పొంతనే లేదండి. అసలు నాగలవ కానీ ఏందంటారు చూడు, అంత తేడా ఉంది. ఏందన్నా బ్రహ్మాండంగా చేశాను, నేను అందరికీ పంచిపెట్టాను, 2,75,000 కోట్లు ప్రజలకే పంచిపెట్టాను, వాళ్ళ కోసమే బతుకుతున్నాను నేను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఎవరు పంచాడన్న? ఆయన ఆస్తులు కొనుక్కోవడానికి ఆయన అకౌంట్లోకి కంటైనర్లు వెళ్ళిపోయినాయి. అంతేగాని ఎవరికి పంచాడు? వాడి అకౌంట్లో వేసుకొని ఆయన వేరే స్టేట్లో వేరే సాట పొలాలు కొనుక్కొని మొత్తం దీవులు కొనుక్కొని ఆయన ఎంజాయ్గా చేస్తున్నాడు. కానీ రైతులకు ఏమైనా వేసాడా? ఏదన్నా ప్రజల కోసం మళ్ళీ ప్రజా పోరాటం మొదలు పెడతాను, రోడ్డు మీద కొత్తాను అంటున్నాడు. వాడి బాగుందా మొదలు పెడతాడు. ఎవరు అన్నా వస్తాడులే. ఏం చేసుకోను, కార్లు తొక్కించుకొని వెళ్తాడు పాదయాత్ర చేసి. మళ్ళీ కార్లు జనాల్ని తొక్కించుకుంటూ వెళ్తాడన్న. ఏం చేస్తాడు అంతకన్నా? ఏందన్నా అసలు తెలుగుదేశం కూటమి నాయకులు అందరూ బూతులు మాట్లాడుతున్నారంట. వాళ్ళ హయాంలో బ్రహ్మాండంగా ఉందంట. మన అంబటి రాంబాబు గారు చెబుతున్నారంట. అప్పుడు ఎవరు మాట్లాడలేదంట ఆ భాష అసలుకి. అసలు వీళ్ళు ఇంకా చాలా నిదానస్తులు అన్న టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే అసలు నరుగుడేగా. అసలు వాళ్ళతో నాయన
అలా మామూలుగా ఉండదు వాళ్ళ పని. అది అంబటి రాంబాబే చెబుతున్నాడు, మేము అసలు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు అంటున్నాడుగా. అక్కడ గొడవ అయితే పోలీసులనే కొట్టాడు కన్నా, సిఐని ఎస్ఐ గారిని వాళ్ళనే కొట్టాడు కదా. అమాయకులు అంటావా? అమాయకులు వాళ్ళు అసలు నోట్లో వెళ్ళి పెట్టినా కొరకరు. వాళ్ళు చాలా బుద్ధిమంతులు.